గారు ఉండే లేని 4 ఏళ్లనే ముఖ్యమంత్రి కూడా ఉంటాడు. నా ఇంటి నుంచి కనీసం ఆయనకు ఒక 200 మీటర్స్ కూడా ఉంటదో ఉండదో. ఆయన ఇంటికి మా ఇంటికి మధ్యలో రోడ్డు ఒకటి అడ్డం, అవతల ఆయన ఉంటాడు, ఇవతల నేను ఉంటాను. ఆ కార్నర్ ఆయన, ఈ కార్నర్ నేను మా రోడ్ల. దొంగతనం చేసిపోయి. కానీ ఇక్కడ పాపరు మా మనమరాలు రూమ్లోకి పోయిండు. ఒకవేళ నిజంగా ఆ టైంలో ఆమె మెలకు వచ్చింది అనుకోండి, శబ్దమో యుద్ధంతో మెలకొచ్చి ఏదైనా అరిచింది అనుకోండి, నోరు మూసాన చంపొచ్చు, లేకుంటే ఏమన్నా ఆయుధాలు కత్తో గిత్తో ఉంటే ఇప్పుడు చల్లలేదు. మన దగ్గర ఏముందో మనకు తెలియదు కదా. ఇది చాలా అంత అది తలుచుకుంటే భయం అవుతుంది. దొంగ సెక్యూరిటీ వాళ్ళు ఎవరు లేరు. నేను ఉంటేనే సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. నేను లేకుండా ఇంటి దగ్గర ఎవరు, మా డ్రైవర్ తప్ప ఇంకెవరు ఉంటారు. నేను చాలాసార్లు కూడా నేను ఇంటి దగ్గర సెక్యూరిటీ కోసం కూడా అడిగినాను. ఎందుకంటే నేను ఎక్కువ టైం నేను కాన్స్టిట్యున్సీలోనే తిరుగుతుంటా. పార్లమెంట్ ఉంటే ఢిల్లీకి పోతుంటా. హైదరాబాద్లో ఉండేది చాలా అరుదు. ఎప్పుడైనా పోతే నైట్ పోతా, మళ్ళీ పొద్దున వస్తుంటా. సో దానికని ఇప్పుడు అక్కడ సెక్యూరిటీ అనేది చాలా అవసరం. నాకు సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హాఫ్ ద టైం నేను మోస్ట్ ఆఫ్ ద టైం నెలలా 25 రోజులు బయటనే ఉంటా. 5 రోజులు ఇంట్లో ఉంటేనే ఉంటాను. నైట్ పూట, రాత్రుల పూట 25 రోజులు బయటనే తిరుగుతుంటాను. ఇలా కనీసం 25 రోజులు బయట తిరుగుతుంటాను. సో ఈ సెక్యూరిటీ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంటి దగ్గర ఎవరు ఉండరు. ఇప్పుడు ఒక ఎంపీగా ఉన్నప్పుడు ఒక ఎంపీని సరే గతంలో కూడా మంత్రిగా చేసిన, సరే ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కూడా జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నా, సరే ఎంతమంది వస్తుంటారు పోతుంటారు. మేము వచ్చినప్పుడు రావచ్చు, లేనప్పుడు రావచ్చు. ఏదైనా ఇంట్లో ఒక సెక్యూరిటీ పర్సన్, నాకు కూడా సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ ప్రభుత్వం కూడా ఇవన్నీ ఆలోచన చేయాలి. ఇప్పుడు ఒక విమెన్గా పార్లమెంట్ మెంబర్గా కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సెక్యూరిటీ రీజన్స్, ఎందుకంటే ఈ సంఘటన చూస్తే సెక్యూరిటీ చాలా అవసరమైనటువంటిది ఈరోజు అనిపిస్తుంది. ఎన్నడూ కూడా నేను బాధలు కాలే సెక్యూరిటీ విషయంలో. ఏముంటలే, ఏం చేస్తాం అనేటటువంటి విధంగా ఉండేది. ఎప్పుడైనా నేను బయటకు పోయినా 10 సార్లు రాత్రి 12 గంటల దాకా ఫోన్లు చేస్తూనే ఉంటా. డోర్లు వేసుకున్నారా, గేట్లు వేసుకున్నారా, సీసీ కెమెరాలు చూస్తుంటా చుట్టుముట్టు. నేను రాత్రి 1 గంట వరకు నిద్రపోను బయట ఉంటే కూడా. చుట్టుముట్టు కెమెరాలు చూస్తూనే ఉంటాను. అందరు పడుకున్నారా, అన్ని గేట్లు వేసుకున్నారా, డోర్లు వేసుకున్నారా అని చూస్తూనే ఉంటాను. నా ఫోన్లో సీసీ కెమెరా యాప్ ఉంటుంది కాబట్టి చూసుకుంటూ ఉంటాను. బట్ ఈ సంఘటన విషయంలో చూస్తే మటుకు సెక్యూరిటీ చాలా అవసరం. మరి వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు, దేనికోసం వచ్చిండ్రు, ఏం చేయడానికి కోసం వచ్చిండ్రు, ఏ రకంగా ఉద్దేశంతో వచ్చిందో అది పోలీసు వాళ్ళు రేపు విచారణ చేస్తే తప్ప తెలుస్తుంది. అసలు ఏం అర్థమైతే లేదు. దీంట్లో ఏందనేది అసలు అర్థం కాని విషయం. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇంట్లో ఇంతకుముందు ఎవరైనా పని చేసిన వాళ్ళు, వెళ్ళిపోయిన వాళ్ళ గురించి అట్లాంటి వాళ్ళు ఏమన్నా నంబర్లు ఉంటే కూడా ఇవ్వని అన్నారు. అటువంటి నంబర్ కూడా ఇచ్చినాం మనం. సరే వాళ్ళు ఇంట్లో పని చేసి పోయిన వాళ్ళు వస్తే దొంగతనం కోసమే రావాలి కదా. ఎవరైనా వచ్చిపోయిన వాళ్ళు ఉంటాడు, దాని దొంగతనం కోసమే రావాలి. ఆ దొంగతనం ఏదైనా తీసుకుపోవాలి కదా వచ్చినోడు. ఏ దొంగతనం కాలేదు, ఏమి తీసుకుపోలేదు. సో దానికనే పెద్ద వరి ఇక్కడ. ఇప్పుడు ఆ మొత్తం సీసీ కెమెరాల వాళ్ళు తిరిగిన తీరు చూస్తే ఇల్లందరూ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ మొత్తం తిరిగేసింది. ఎందుకోసం వచ్చిండు, ఎందుకు ఇవన్నీ చూసుకొని పోవాల్సి వచ్చింది? ఇంకెవరు ఉంటారని వచ్చిందా, ఎంతమంది ఉంటారని వచ్చిందా, ఏముంటుందని వచ్చిందా, ఏది కోసం వచ్చిందో మాకు అర్థం కాలేదు. అవును ఏదో ఎత్తుకపోయిండు, టీవీ ఎత్తుకపోయిండు, లేకపోతే ఇంకేదో కంప్యూటర్ ఏదో ఎత్తుకపోయిండు, ఇంకేదో ఫోన్లు ఎత్తుకపోయిండు అంటే దొంగ వచ్చిండు తీసుకుపోయిండు. ఏదైనా అనుమాన డబ్బులు దొరికినాయి తీసుకుపోయిండు అంటే తీసుకుపోయిండు. కానీ ఇది చిత్రంగా ఉంది. ముఖ్యమంత్రి గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నా, ముఖ్యమంత్రి గారు నా భద్రత గురించి ఆలోచించాలి. ఎందుకంటే గతంలో కూడా అంటే మా ఫ్యామిలీ హిస్టరీ కూడా తెలుసు. మా ఫ్యామిలీలో కూడా గతంలో మా ఫాదర్ మీద జరిగినటువంటి నక్సలైట్ల అటాక్ గురించి కూడా వాళ్ళకి తెలుసు. నేను ప్రస్తుతం ఉన్నటువంటి పొలిటికల్ ఇది మనం అనుకోవచ్చు, అంతా బాగుందని మనం అనుకోవచ్చు కాక, కానీ ఎక్కడో చోట మాకు మెరమెర అనిపిస్తుంటుంది సెక్యూరిటీ విషయంలో. నా హస్బెండ్ కూడా నేను సెక్యూరిటీ అడిగిన, వాస్తవంగా నరసింహారెడ్డి గారికి కూడా ఎక్స్ఎమ్మెల్యే, వారికి సెక్యూరిటీ ఇవ్వాలి. ఎక్కడంటే వారు కూడా తిరుగుతూనే ఉంటారు కాన్స్టిట్యున్సీలలో. మా ఫ్యామిలీకి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ చూసి మీ సెక్యూరిటీ ఇవ్వాలని కూడా కోర్టు లెటర్ కూడా ఇచ్చాను. ఇప్పటిదాకా వాళ్ళకి కూడా సెక్యూరిటీ ఇవ్వలేదు. సో నేను ముఖ్యమంత్రి గారికి కోరుతున్నా, ఇవాళ
మా ఫ్యామిలీ సెక్యూరిటీ గురించి తక్షణమే మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. నా ఇంటి దగ్గర కూడా భద్రత ఏర్పాటు చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను.